వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఎపిక్స్ అకాడమీ. మీకైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై +2 అండ్ వెయిటింగ్ టు జాయిన్ బీటెక్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే పేపర్లో పడిన దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. అదేంటి అంటే విద్యార్థులకు అలర్ట్, రేపే లాస్ట్ డేట్. ఏంటి లాస్ట్ డేట్ అనేది చాలామంది డౌట్ వస్తుంది. అదేంటి అంటే ఏపీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 22లోగా అంటే 22లోగా, ఇవాళ 21, ఇవాళ సండే అయినా మనకి ఈరోజు ఈ సీట్లు కౌన్సిలింగ్ కోసం అదే ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కాలేజీలో జరుగుతున్నది. కాబట్టి కళాశాలలో చేరాలని 22లోగా కళాశాలలో చేరాలని సాంకేతిక విద్యాశాఖ వెలువడించింది. సాంకేతిక విద్యాశాఖ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్. మన టెక్నికల్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఏపీఎస్సిహెచ్ఈఏ మన టెక్నికల్ డిపార్ట్మెంట్ అవుతుంది. అదైతే మనకు చెప్పింది ఏంటి అంటే 22లోగా అంటే రేపటిలోగా మనమైతే ఎవరెవరైతే ఈ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఫస్ట్ పాయింట్, లేదా సెకండ్ ఫేజ్కి వెళ్తాను కానీ నాకు ఈ సీట్ కావాలనుకుంటున్నారు సెకండ్ పాయింట్, అంటే రిజర్వ్ చేయాలనుకుంటున్నారు, ఈ రెండరు కేటగిరీ వాళ్ళు 22లోగా అంటే రేపటిలోగా మీరైతే వెళ్ళి మీ కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. అండ్ అలాగే రిపోర్ట్ చేయడానికి ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలని దాని గురించి కూడా వీడియో పెట్టాను. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన దాన్ని ఏం చేయాలని దాన్ని కూడా వీడియో పెట్టాను. ఈ మూడు మ్యాక్సిమం ఒకటే వీడియోలో పెట్టాను. ఆ వీడియో అనేది నేనైతే కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ ఇద్దరు మాత్రమే వెళ్ళాలి. అండ్ చాలామంది నా కామెంట్ సెక్షన్లో నాకైతే అడుగుతున్న డౌట్ ఏంటి అంటే నాకు ఈ కాలేజ్ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినా రాకపోయినా ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ అయితే వద్దు, నాకు ఈ కాలేజీలో నేను జాయిన్ అవ్వాలనుకోవట్లేదు, నాకు పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, అంటే చాలామందికి చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి రిపోర్టింగ్ చేయలేను, క్లైమేట్ బాగాలేదని అంటున్నారు. వాళ్ళు మేము చెయ్యకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళలేమా అని అయితే అడుగుతున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఎవ్వరు మీది ఒక ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి అయితే మాట్లాడదాం. ఇప్పుడు ఈ గడువులోగా మీరైతే సీట్లను భర్తీ చేయకపోతే అవి రెండో విడత కౌన్సిలింగ్లకు మళ్ళీ తెలిపింది, అంటే మళ్ళీ స్థానం తెలిపింది. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఇప్పుడు అవి వెళ్ళి ఈ గడువులోగా వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే అవి ఒక ఎంటీ ఆర్ఎల్స్ వేకెన్సీ సీట్ కింద పరిగణిస్తారు తప్ప ఎక్కడ ఏ రోజు మీ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా మీరు వెళ్ళకపోతే ఫర్దర్ అదర్ సెషన్స్కి మీరు వెళ్ళలేరు అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. అండ్ అలాగే కాలేజీల యాజమాన్యానికి జూలై 23 అంటే ట్యూస్డేలోగా ప్రవేశాల వివరాలు, అంటే ఇంకా ఎన్నెన్ని బాకీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఒక పర్టికులర్ కాలేజ్లో పర్టికులర్ బ్రాంచ్లో ఇంకా ఎన్ని సీట్స్ అనేవి ఖాళీ ఉన్నాయి మీకు నేను చెప్తూనే ఉన్నాను. సీట్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు మీరు చూసినట్టు పోర్టల్లో కాదు, చాలా చేంజెస్ వస్తాయి అని నేను చెప్తూనే ఉన్నాను. అందుకే మన ఛానల్ని ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే త్వరగా మీకైతే అన్ని అప్డేట్స్ నేనైతే తెస్తాను. మన పోర్టల్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతుందే మన పోర్టల్. పాతగా మీరు ఎక్కడైతే అప్లికేషన్, ర్యాంక్ కార్డ్ ఇలాంటి డౌన్లోడ్ చేసుకున్నారో అది ప్రస్తుత పోర్టల్ కాదు, అది ఓన్లీ ర్యాంకుల వరకే. ర్యాంకులు మనం భర్తీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మన ప్రస్తుత పోర్టల్ వచ్చేసరికి మనకైతే ఏపీఎస్సిహెచ్ఈ ఎంపీసీ అడ్మిషన్ పోర్టల్ మాత్రమే. ఇదే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను, మీకు ఈ సీట్లో నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను అంటే వెళ్ళి మీరైతే మీ కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయండి. అండ్ అలాగే నేను సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాను కానీ నాకు సెకండ్ కౌన్సిలింగ్లో రాకపోతే మళ్ళీ నేను ఇదే కాలేజ్కి వచ్చి జాయిన్ అవుతాను అని ఉంటే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్, నాకు సెకండ్ కౌన్సిలింగ్లో రాకపోతే నేను బయటికి వెళ్ళైనా చదువుకుంటాను కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలేజ్లో నాకైతే సీట్ అవసరం లేదు అనుకుంటే మీరైతే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరమే లేదు. అదొక వేకెన్సీగా చూపించేస్తుంది, వెంటనే మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంతే. దట్స్ ఇట్. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి అయితే నేనైతే క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.